క్లియర్ గా భారత ప్రధాని ఇజ్రాయెల్ వెళ్ళడానికి, ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేయడానికి సంబంధం ఏమాత్రం సంబంధం లేదు. అసలు దీన్ని ఓవేసి అంటారా? ఇక ఆ వ్యక్తి ఏం మాట్లాడి ఏ దేశంలో తీవ్రవాది చచ్చిపోయినా, ఒసామా బిన్ లాడెన్ చచ్చిపోయినా కూడా ఆఖరికి నొప్పిలేస్తుంది. అసలు ఆయనకు ఓట్లు వేసిన ప్రజల యొక్క బాగోగులు తెలుసుకోరని ఆయన అసలు మీ ఇంటికి కరెక్ట్ దగ్గరలో ఉన్న ఓల్డ్ సిటీలో సరిగ్గా కరెంట్ రాదు, సరిగ్గా వాటర్ రాదు, వాళ్ళు రోజు ఏడుస్తూ ఉంటారు. అక్కడ యువతకు చదువు లేదు, స్కూల్ సరిగ్గా పనిచేయట్లేదు, రోజు స్కూళ్ళలో తాగి తగరాలు ఆడుతున్నారు. అవి పట్టించుకొని ఆ స్కూళ్ళను బాగు చేసుకోవాలి, ఆ బస్తీ దవాఖానాలను బాగు చేసుకోవాలి, లేకుంటే అక్కడ ఉండే సంస్థలను వాటిని ఏదైనా మంచి మంచి కంపెనీలను తీసుకొచ్చి అక్కడ యువతకు ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేయాలి. అది వదిలిపెట్టేసి కంపెనీ చచ్చిపోతే మేమేం చేయాలని బాధపడి, లేకుంటే ఇంకెవరు తీవ్రవాది చచ్చిపోతే నియంత్ర చచ్చిపోతే నువ్వు ఇక్కడ ప్రొసెషన్స్ చేయడము, యాంటీ సిఐఏ ప్రొటెస్ట్ చేయడము, ఇట్లాంటి పనులు మానుకుంటే మంచిది. ఎందుకంటే అక్కడికి ఓట్లు వేసిన ఏదైతే వాళ్ళ ప్రజలు ఏదైతే ఓట్లు వాళ్ళకి వేసి ఎంపీ చేసిరో ఆ ప్రజలకు నాలుగు మంచి పనులు చేస్తే యాది పెట్టుకోరు. లేకుంటే ఇట్లనే నేను తీవ్రవాదికి సపోర్ట్ చేస్తా, ఉగ్రవాదికి సపోర్ట్ చేస్తా, పాకిస్తాన్ కు సపోర్ట్ చేస్తా, ఇరాన్ లో ఉన్న ఖమేనీ అనే ఒక నియంత్రణకు సపోర్ట్ చేస్తా అంటే ప్రజలు రానున్న రోజుల్లో ఇంట్లో వరకు పెడతారు.